తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. మరణం ఎదురుగా వస్తోందని తెలిసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోతారు. కానీ ఆ పైలట్ అలా చేయలేదు. తన ప్రాణాల కంటే తనను నమ్ముకున్న ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమనుకున్నాడు. విమానం కుప్పకూలిపోతుందన్న ఆఖరి సెకండ్ వరకు దాన్ని కాపాడాలని పోరాడాడు. ఇది ఎయిర్ ఇండియా A171 విమానం ప్రమాదం వెనుక దాగి ఉన్న గుండెను పిండేసే నిజం. మార్చిలో ఆయన మృతదేహాన్ని చూసిన ఓ వ్యక్తి పంచుకున్న దృశ్యాలు వైరల్గా మారాయి. గతేడాది లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా A171 విమానం అనూహ్యంగా కుప్పకూలిన దుర్ఘటన మనందరికీ తెలుసు. అహ్మదాబాద్లోని విజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన ఆ విమానం క్షణాల్లో బూడిద కుప్పగా మారింది. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 260 మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కలలు, బంధాలు, భవిష్యత్తు అన్నీ ఆ శిథిరాల కిందే సమాధైపోయాయి. ఈ ప్రమాద వార్త యావత్ దేశాన్ని ఎంతగానో కలిచివేసింది. ప్రమాదం జరిగిన తర్వాత అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ మార్చురీలో పరిస్థితి నరకాన్ని తలపించింది. తన బంధువుల మృతదేహాలను గుర్తించడానికి రోవిన్ వోహ్రా అనే వ్యక్తి ఆ మార్చురీలో అడుగుపెట్టాడు. ఆ గదిలోకి వెళ్ళగానే ఆయన చూసిన దృశ్యాలు బహుశా ఆయన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. నేలపై వరుసగా పడేసిన మృతదేహాలు, గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన దేహాలు, కాళ్ళు చేతులు తెగిపడిన దృశ్యాలు చూసి ఆయన గుండె పగిలిపోయింది. మనిషి ప్రాణానికి ఉన్న విలువింతేనా అని ఆయన కన్నీరు మున్నీరయ్యారు. కానీ ఆ మార్చిలో ఒక మూల ఉన్న దృశ్యం రోమిన్ వోహ్రాను కదిలించింది. ఆ విమాన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మృతదేహాన్ని అక్కడ ప్రత్యేకంగా ఉంచారు. ఆయన దేహం వెనుక భాగం తీవ్రంగా కాలిపోయింది, కానీ ముందు భాగం మాత్రం చెక్కు చెదరలేదు. ఆయన ఇంకా కూర్చున్న పొజిషన్లోనే ఉన్నారు. యూనిఫామ్, షూస్ అలాగే ఉన్నాయి. కానీ అన్నిటికంటే అత్యంత భావోద్వేగమైన విషయం ఏమిటంటే ఆయన చేతులు అప్పటికి విమాన స్టీరింగ్ కాలంను గట్టిగా పట్టుకునే ఉన్నాయి. విమానం కుప్పకూలిపోతుందన్న ఆఖరి క్షణాల్లో కూడా ఆ పైలట్ ఆశ వదులుకోలేదు. పారిపోవాలని అస్సలు అనుకోలేదు. విమానాన్ని కంట్రోల్ చేసి తన ప్రయాణికులను కాపాడాలని తన సర్వశక్తులు ఒడ్డి పోరాడాడు. విమానం ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, బహుశా పైలట్ల తప్పిదం ఉందేమో అని దర్యాప్తు జరుగుతున్న వేళ కెప్టెన్ సుమిత్ పట్టుకున్న ఆ స్టీరింగ్ కాలం ఒక్కటే నిజం చెబుతోంది. ఆయన తప్పిదం చేయలేదు, చివరి క్షణం వరకు తన విధిని ప్రాణంగా ప్రేమించాడు అని. ఆ పైలట్ కుటుంబ సభ్యులు కూడా ఇదే మాటను గట్టిగా చెబుతున్నారు. నిజమైన హీరోలు సినిమాల్లో కాదు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే కనిపిస్తారు. అయితే మరోపక్క విమాన ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీంట్లో పైలట్ల తప్పిదం ఉందనే కోణంలో దర్యాప్తు జరుగుతుండగా పైలట్ కుటుంబ సభ్యులు మాత్రం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు.